వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు, మంత్రులు నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడులపై కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ను దూషించారని ఆరోపించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ నాయకుల మీద కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులను వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎటువంటి కంప్లైంట్స్ చేశారు, ఎవరు టీడీపీ నాయకులు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు పోస్టులు చేశారని చెప్పేసి మీరు ఫిర్యాదు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయన మీద అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టినారు. అప్పుడు దాని మీద నారా లోకేష్ గారు పెట్టినారు, అలాగే అచ్చెన్నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు, వంగలపూడి అనిత గారు, వీళ్ళందరూ కూడా ఆయన మీద చెడు ప్రచారం చేస్తూ అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టేందువల్ల వాళ్ళందరి మీద కేసు రిజిస్టర్ చేయమని మేము 3 టౌన్లో ఎఫ్ఐఆర్ చేయమని 2 టౌన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇన్స్పెక్టర్ గారు కూడా కంప్లైంట్ తీసుకున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు సామాన్య కార్యకర్తల మీద అయితే ఇంతమంది వాళ్ళు పెట్టినా పెట్టకుండా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఎక్కడెక్కడో తిప్పి వాళ్ళను వారం రోజులు 10 రోజులు వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినారు. ఈరోజు మా మీద మా నాయకుని మీద కూడా కంప్లైంట్ పోస్టులు పెట్టేందుకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లలు రోజు పేపర్ చూస్తే చిన్నపిల్లల కానుంచి మహిళల పైన చేయడము ఇవన్నీ కూడా చూస్తుంటే దానిపైన దృష్టి పెట్టకోకుండా మరి హోంమంత్రి ఒక మహిళ ఉండి కూడా ఇలాంటివన్నీ ఏం పట్టించుకోకుండా ఈరోజు సోషల్ మీడియా పైన పడడము ఇది ఒక వైఎస్ఆర్సీపీ మీద కుట్రపైన చర్య అని చెప్పేసి అనొచ్చు. ఈరోజు మరి ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్సీ మహిళలను చూడకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరినీ కూడా నిన్న గుంటూరులో మొన్న కూడా మరి సుధారాణి గారిని ఏ విధంగా హింసించి 4-5 రోజులు స్టేషన్లో పెట్టి స్టేషన్లు మారుస్తూ అసభ్యంగా మాట్లాడుతూ హింసలు పెడుతూ ఆ విధంగా చేస్తున్నారు. ఈరోజు మరి మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ కుటుంబం మీద ఏ విధంగా సోషల్ మీడియాలో పెట్టినారో దానికి మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ మరి మా అధ్యక్షులు అయితేనేమి అందరం కూడా ఈరోజు 2 టౌన్ కర్నూలు 2 టౌన్కు వచ్చి వాళ్ళ పైన మరి కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పేసి వాళ్ళ మీద ఈరోజు 2 టౌన్ రావడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వము కేవలం కక్ష సాధింపు చర్యగా, అంటే ఇచ్చినటువంటి హామీలు ఎవరు అడగకుండా నోరులు కట్టేసేటట్టుగా, భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా, ఎవరు నోరిప్పితే ఎవరు సోషల్ మీడియాలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చని అని అడగటం కూడా నేరమా? ఏంటి ఇంత దుస్థితి అసలు? అంటే పోలీస్ వ్యవస్థనంతా వాళ్ళ చేతుల్లో పెట్టి ఇష్టానుసారంగా భయపెట్టించి, ప్రాంతానికి సంబంధం లేకపోయినా ఎక్కడెక్కడో కేసులు పెట్టించి, ఇవాళ మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం, కేసులు బుక్ చేయండి, మరి అందరికీ సమన్యాయం చేయాలి కదా. చూసుకున్నట్లయితే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా పూర్తి స్థాయిలో యొక్క పోస్టులు పెట్టారో దీనికి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదైతే టీడీపీ నాయకులు ఉన్నారో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.